ఒక వచనం పాట పాడుకొని దేవుని నామమున మహిమపరచుకుందాం. ఏలియా ప్రార్థించ అగ్ని కురిపించావు, నీ ఆత్మతో మమ్ము మండించుమో దేవా. ఏలియా ప్రార్థించ అగ్ని కురిపించావు, నీ ఆత్మతో మమ్ము మండించుమో దేవా. శుద్ధి చేయుమయా ఉజ్జీవమేము తండ్రి, శుద్ధి చేయుమయా ఉజ్జీవమేము తండ్రి. ప్రార్థనే 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 నా ప్రాణము. ఆమేన్. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థించెదము ప్రణుతించెదము, ప్రార్థనాలించుమా దేవా. ప్రణుతులు చేకొనుమా, ప్రార్థనాలించుమా దేవా. ప్రణుతులు చేకొనుమా. ప్రార్థనే 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 నా ప్రాణము. ప్రార్థనే ఆమేన్. ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనమును చదివి ప్రభువు నామాన్ని మహిమపరచుకుందాం. చాలు. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఉదయకాలం నుంచి మనం మంచి విషయం మీద అధ్యయనం చేస్తున్నాం. దీనిని మనము చక్కగా సంపాదించుకొనగలిగితే మన జీవితంలో ఎప్పుడైనా ఈ మాటలు ఉపయోగపడతాయి. 20 సంవత్సరముల యవ్వనస్తుడైనంటి సొలొమోను జీవితంలో జరిగినంటి సంభవాలన్నిటినీ, పరిస్థితుల ప్రభావాలన్నిటినీ మనం ధ్యానిస్తున్నాం. ఆయన జ్ఞానము లేని వాడుగా ఉన్నప్పటికీ దైవ జ్ఞానము కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయమని తన తండ్రి ఇచ్చినటువంటి సలహాలను గైకొని అలాగున ప్రార్థన చేసి దేవుని జ్ఞానమును పొంది చక్కటి ఇతరుల కార్యకలాపాలలో వినియోగించి న్యాయము తీర్చవలసినంటి సమయంలో ఉపయోగించి దేవుని యొక్క నామమును బట్టి మందిర నిర్మాణమును దైవ జ్ఞానముతో దేవునికి మహిమ కలిగేటట్టుగా దైవ మందిరాన్ని కట్టించడానికి జ్ఞానయుక్తమైనటి మంచి కట్టడానికి ఉపయోగించి దేవుని మహిమపరిచినట్లుగాను, ఆయన దేవుని ఆలయ ప్రతిష్టత కొరకు ఆలయ ప్రతిష్ట నియమాన్ని ఎంత చక్కగా ఎవరు చెప్పకుండానే, ఎవరి దగ్గర నేర్చుకోకుండానే దేవుని దగ్గర పొందినటి జ్ఞానముతో ఆలయ ప్రతిష్ట నిమిత్తమై ఆరాధన వ్యవస్థను సమకూర్చుకొని దేవుని ఆత్మ అగ్నివలే వారి మీద కుమ్మరించబడే రీతిలో దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన వృద్ధి చెందాడు. 3000 సామెతలు వ్రాశాడు. 1005 కీర్తనలు రచించాడు. వైద్య శాస్త్రమును, జీవశాస్త్రమును, జంతు శాస్త్రమును, వృక్ష శాస్త్రమును, సంఖ్యాశాస్త్రమును అన్నిటినీ ఆయన అందరికీ నేర్పించి
భూమి మీద ఉన్న మనుషులందరిలో జ్ఞానిగా నిలబడ్డాడు అని మనం ఉదయకాలం నుంచి మనం ఇందులో నుంచి మనం నేర్చుకున్నట్టు సత్యం ఏమిటంటే, ఎంత అవివేకిగా, ఎంత మూర్ఖుడుగా, ఎంత చదువులేని వ్యక్తిగా, ఎంత బలహీనుడుగా ఉన్నప్పటికీ దైవ జ్ఞానము పొందుకున్న వ్యక్తి ఎంత గొప్పవాడుగానైనా వాడబడగలుగుతాడు. 10 మందికి ఉపయోగపడాలన్న అంటే ఒక మంచి మనస్తత్వము, మంచి తలంపు, ఆలోచన కలిగిన వ్యక్తిని దేవుడు అలాగున తన జ్ఞానముతో నింపి వృద్ధిపరచి 10 మందికి ఉపయోగపరుచుకొని తన నామాన్ని మహిమపరుచుకునే దానికోసం ఆ వ్యక్తిని గొప్పవాడుగా చేస్తాడు. పెంట కుప్పలలో నుండి దీనులను పైకి లేపే గొప్ప దేవుడు, అవివేకులను జ్ఞానవంతులుగా చేసే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు అని మన ప్రభువును గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం. అందుచేత ఈ దైవ జ్ఞానాన్ని ప్రార్థనా రూపములోను, దేవుని వాక్యము చదివి ధ్యానించి బోధ వినడంలోనూ మనం దైవ జ్ఞానాన్ని పొందవచ్చని కూడా మనం ఉదయకాలం నేర్చుకున్నాం. ఇలా నేర్చుకోవడానికి, ఇలా ప్రార్థించి దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి మనకు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘంలోకి మనం వెళ్ళి యేసు దేవుని కుమారుని గూర్చిన జ్ఞానమును నేర్చుకోవడానికి మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం. మనం ఆ మందిరానికి వెళ్ళడంలో మనం ఎంత చక్కగా క్రమమును, పద్ధతిని, నియమాన్ని పాటించి మనం నేర్చుకుంటామో, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన దగ్గర ప్రార్థించుతామో, అప్పుడు దేవుడు మన మీద తన జ్ఞానాన్ని కుమ్మరిస్తాడు. మనము బాగుంటాం, 10 మందికి మనము ఉపయోగపడతాం. తద్వారా దేవుని నామము మహిమపరచడానికి మనం ఒక పాత్రగా వాడబడతాం. అందుచేతనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దావీదును ఎన్నుకున్న దేవుడు ఆయన యొక్క హృదయ అంతరంగాన్ని చూచి ఆయనను చక్కగా బలపరిచాడు. ఆయన తదనంతరం ఆయన రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు యెదిద్యా అనబడేంటి సొలొమోనును ఎన్నుకున్నాడు. తన తండ్రితో ఒప్పందం చేసుకున్నాడు. నేను నీ కుమారుని రాజుగా చేస్తా, ఆయన నాకు ఒక మందిరం కడుతాడు, ఆయన నాతో ఎంత చక్కగా నాతో కలిసి ఉంటాడో అంతగా అతను వృద్ధి చెందుతాడు. ఒకవేళ అతను నా మాటకు విరుద్ధంగా జీవించినట్లయితే అతని రాజ్యాన్ని అతని దగ్గర నుంచి నేను తీసివేస్తానని సొలొమోను తండ్రి అయినటి దావీదుకు మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చగలిగే దేవుడు అని కూడా మనము గుర్తుంచుకోవాలి. దేవుడు మంచి విషయాల గురించి మనకు వాగ్దానం ఇచ్చినాడు అనుకోండి, మనం సంతోషంగా స్వీకరిస్తాం. అలాగే మన మీద కోపముతో కూడిన లేదంటే దండనతో కూడిన వాక్కులు ఇచ్చినా కూడా తప్పకుండా చేస్తాడు. ఆయన అబద్ధమాడుటకు మానవ మాత్రుడు కాదు. ఆయన చెప్పి స్థాపింపకుండునా అని కూడా వాక్యం చెప్పబడుతుంది. మంచిత మనం గమనించవలసిన వారమైంటాం. సొలొమోను జీవితంలోంచి మనం 2వ ఘట్టంలోకి వస్తున్నాం. 2వ ఘట్టం ఏమిటంటే, మనం వాక్యం చదువుకున్నాం. ఏమి చదువుకున్నాము? కొరింథీ పత్రికలో తాను నిలుచున్నాను అనుకునేవాడు పడకుండా చూచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వరకు సొలొమోను అత్యంత జ్ఞానిగా ఆయన ప్రసిద్ధికి ఎక్కిన విషయాలను మనం పరిశీలన చేశాం. దేవుడు నీ పక్షాన ఉన్నట్లయితే నీవు అత్యంత జ్ఞానిగా ప్రజల్లో నీవేం చేయబడతావు అంటే వాడబడుతూ ఉంటావు. దేవుని తరపున నీవు వాడబడుతూ ఉంటావు. దేవుని కార్యాలు చేస్తూ ఉంటావు. దేవునిలో నువ్వు బలపడుతూ ఉంటావు. చక్కగా నీ జీవితాలు ఏమైపోతుంటాయంటే మరి వృద్ధి చెందుతూ ఉండిపోతుంటాయి. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పడిపోకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూద్దాం ప్రియులారా, ఒక వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. రాజుల గ్రంథంలోకి వెళ్ళిపోదాం. రాజుల గ్రంథం
మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం చూడండి, 9, 10 వచనాలు చదువుదాం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను, సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. గై కనకపోగా కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అత్యంత జ్ఞాని తన జీవితంలో పడిపోకుండా చూసుకోవలసిన పరిస్థితులను పక్కన పెట్టి తాను చేసిన వాటిలో దేవునికి విరుద్ధమైన కార్యాలు కూడా మిళితమైనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ రాజ్యమును తీసివేస్తున్నాను. ఎందుకు? ఒకప్పుడు ప్రార్థన చేసినప్పుడు మొదటి ప్రయత్నంలోనే దేవుడు భూమి మీద ఉన్న రాజులకు అందరికన్నా ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చి, సంపదను, రాజ్యాన్ని, ఇంకా కావలసిన వాటన్నిటినీ కూడా అడగకముందే ఆయుష్ను కూడా ఇస్తాను అని చెప్పిన దేవుడు ఇప్పుడు 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మొత్తం నేను తీసేస్తున్నాను అని చెప్పే పరిస్థితిలోకి ఈ అత్యంత జ్ఞాని తెచ్చుకున్నాడు. ఏమిటి కారణం? మనం కూడా దేవునిలో బలంగా ఉంటూ దేవునిలో మంచి జ్ఞానాన్ని, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని, మంచి టాలెంట్స్ పొందుకొని మనము జీవించాలని అనుకున్నప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రార్థనాపరులుగా మరి వాక్య జ్ఞానాన్ని కలిగి వాక్య జ్ఞానం పొంది మనము దేవుని యొక్క జ్ఞానంతో మనం నింపబడి మనం జీవిస్తునేటప్పుడు మనం పడిపోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి మనది. చాలామంది, కొంతమంది ఏం చేస్తుంటారు, ఎక్కుతుంటారు పడిపోతుంటారు, ఎక్కుతుంటారు పడిపోతుంటారు. కొన్నాళ్ళు దేవుని మందిరానికి వెళ్తుంటారు, కొన్నాళ్ళు వెళ్ళరు. కొన్నాళ్ళు ప్రభు బల్ల తీసుకుంటారు, కొన్నాళ్ళు ప్రభు బల్ల తీసుకోరు. కొన్నాళ్ళు దేవుని కానుకలు ఇస్తుంటారు, కొన్నాళ్ళు ఇవ్వరు. కొన్నాళ్ళు సాక్ష్యం చెప్తుంటారు, ఆ తర్వాత సాక్ష్యం నిల్లు, మాట్లాడరు. ఎప్పుడు ఏం చేసినాడు దేవుడు నాకు అన్న మనస్తత్వం హృదయంలో ప్రేరేపించబడుతుంది. అందువల్ల వాళ్ళ రాజ్యంలో లేదా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు పొందిన వాటినన్నింటినీ కోల్పోయే ప్రమాదంలో ఉండారు అనేది మనం. అంచేత ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను రాజ్యాన్ని ఎందుకు తీయవలసి వచ్చింది? ఎందుకు సొలొమోను చేతిలోంచి రాజ్యాన్ని వెనక్కి తీసేస్తున్నాడు దేవుడు? ఎందుకు చాలామంది దేవుని ఆత్మను పొందారు కదా, పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందారు? బాప్తీసం తీసుకున్నప్పుడు పొందారు. మళ్ళా ఎందుకు పరిశుద్ధాత్మను వాళ్ళు కలిగి ఉండలేని స్థితిలో ఉంటున్నారు? ఎలా చెప్పగలుగుతాం వాళ్ళలో పరిశుద్ధాత్మ లేదంటే? వాళ్ళ క్రియల వలన. వాళ్ళ క్రియలు ఎప్పుడైతే మారుగా ఉంటాయో పరిశుద్ధాత్మ తొలగి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందంటే జ్ఞానం వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందంటే బుద్ధి వెళ్ళిపోయింది, వివేకం వెళ్ళిపోయింది. అదే కదా ఇచ్చేది వరాలు. ఆ వరాలను ప్రభు ఆ కాలంలో మాటతో ఇచ్చాడు. ఈ వరాలను ఇప్పుడు ఏమనంటే పరిశుద్ధాత్మకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరిని ఆకర్షిస్తుందో, ఎవరు ఆకర్షించుకుంటారో పరిశుద్ధాత్మను అలలోకి వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ లేకుండా నీవు ఎన్నాళ్ళు జీవించగలుగుతావు? పరిశుద్ధాత్మ వరాలు నీకు తప్పకుండా అవసరం. ఎందుకంటే ప్రభు ఆత్మే దేవుని దగ్గరకు నడిపించేది. యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియదు
కానీ ఆత్మే మన పక్షాన దేవునికి మొరపెడుతుంది. రోమా 8:26లో చెప్పబడింది. పరిశుద్ధాత్మే మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. ఆదరణకర్త మీ మధ్యలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. యోహాను 16:13. ఇలాగున ఈ రెండింటినీ మనము కోల్పోయే ప్రమాదం ఎప్పుడంటే ఆత్మ లేనప్పుడు అన్నీ వెళ్ళిపోతుంది. ప్రభు ఏమంటున్నాడు? నేను తీసివేసేస్తాను అంటున్నాడు. ఎందుకు తీసివేశాడు? ఏమి జరిగిపోయింది? ఇది మనము పరిశీలించవలసిన విషయం. బాగానే ఉంటాం, మనం కూడా బాగానే ఉంటాం, బాగానే దేవుళ్ళు ఉన్నట్టే అనిపిస్తాం, కానీ లోపల జరిగిపోయిన పొరపాట్లను మనం పట్టించుకోం. ఇప్పుడు జ్ఞాని ఏమైపోయినట్టే, అత్యంత జ్ఞాని ఏమైపోయినట్టే మహా అవివేకి అయిపోయాడు. మహా అవివేకి. అవివేకంలో కూడా మహా అవివేకి అంటే ఎవరు తెలిసిన మహా అవివేకే? దేవుని విసర్జించిన వాడు. దేవునిని అంగీకరించిన వాడు అత్యంత జ్ఞాని అవుతాడు. దేవుని మాటలు విసర్జించిన వాడు అవివేకి. నేను రాను చర్చికి, రాబాక, ఇంటికనే కూర్చో, అప్పచ్చలు కాల్చుకొని అమ్ముకో, భవిష్యత్తులో ఏం చేయ, గోళీలు ఆడుకో, క్రికెట్లు ఆడుకో, ఏంటదే సెల్ ఫోన్ ఎత్తుకొని ఆడుకో, అదే భవిష్యత్తు, అదే బతుకు. ఆ బతుకేనా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేది? దానికేనా నీవు పుట్టింది? దానికేనా దేవుడు నిన్ను పిలిచింది? దానికేనా? ఏమన్నా నేర్చుకుంటారా? ఇక్కడ కాంగో ఉంది, నేర్చుకుంటారా? నేర్చుకో. పాటల బుక్కులు ఎత్తుకొని పాట పడతారు? రాదు. పెద్ద పెద్ద పనులు చేయడానికి వచ్చు, పెద్దవాళ్ళ మీద తిరగబడడానికి కూడా వచ్చు, ఇది రాదు. ఇది సింపుల్ లాంగ్వేజ్. ఇది తెలుగు బాగా అర్థమయ్యే పదమే కదా, అర్థమయ్యే భాషే కదా. ఇది తెలుగు. ఇంగ్లీషు వచ్చు, ఏం చేసుకోవడానికి అంత బుద్ధి కూడా రావడంలా. ఇంగ్లీషు వచ్చు, బుద్ధి రావడంలా. నేను అక్కడికి వెళ్ళబాక ప్రమాదం అంటే ప్రమాదంలోనే వెళ్ళిపోతున్నారు. ఇంగ్లీషు మాత్రం బాగొచ్చు, వద్దన్న దాన్ని చేయలేకపోతున్నారు, చేసేస్తున్నారు దాన్ని. ఇప్పుడు ఏమిటది? అవివేకం, పడిపోయే జీవితం. మళ్ళీ దేవుడు నన్ను కాపాడలేదు, దేవుడు ఏమి చేసినాడంటే నువ్వు చేసుకునే దానికి దేవుని మీద చాటితే ఏమని న్యాయమా? అసలు నిలబడి ఉండే భూమి ఆయనది, పీల్చే గాలే ఆయనది, కనిపిస్తున్న వెలుతురే ఆయనది, నీ శరీరం ఆయన ద్వారా వచ్చిందని వాక్యం చెప్తుంది, ఊపిరి ఆయన ఊదినాడని చెప్పబడుతుంది, నీకు ఆయుష్ ఆయన ఇచ్చాడు, ఆయన సెలవు లేకుండా ఒక పూట భోజనము చేయట ఎవరికి తరమన్నాడు? ఇదే జ్ఞాని అయినట్టు సొలొమోను ప్రసంగి 2:25-26లో. అన్నీ ఆయన అనుభవిస్తూ అన్యాయంగా అలాగ మాట్లాడితే అవివేక కదా, అవివేకే. ఇట్లా మహా అవివేకులు ప్రపంచం మీద చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి ఎరిగియు చదవండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తామి జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను ఆ క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. హల్లెలూయా. అవివేక హృదయము అంధకారమయమాయను. రావు కాలం అంటారు, యమగండం అంటారు, కులికి కాలం అంటారు, మంచి రోజులు అంటారు, చెడ్డ రోజులు అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందో బైబిల్ ఏడ చూపించలేదు. ఒక ఆమె ఏం చేసిందంటే క్రిస్టియన్ సావుకు పోయింది. రేపు తెల్లారితో సావుకు పోవాలి, ఈరోజు రాత్రి తెలిసింది. రాత్రే పసుపు నీళ్ళు కలిపేసి, అంటున్నావా, పసుపు నీళ్ళు కలిపేసి బయట తెచ్చి చెట్టు కంద పెట్టేసి ఉదయాన్నే లేచిపోయి వచ్చి ఆ పసుపు నీళ్ళతో ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత ఇంట్లో దరిద్రం ఏళ్తున్నది ఇంట్లో. అది తెలియడేలా. పసుపు నీళ్ళతో ఏమైనా పోయిందా చెప్ప? ఆడోళ్ళ పసుపు పూసుకుంటే మీసాలు రాదంట.
వాళ్ళ లెక్క. ఒక ఆమె పసుపు పోస్తూనే ఉండదు, మీసాలు మళ్ళీ వస్తూనే ఉండదు. ఇప్పుడు ఈ లెక్క ఏం చెప్పాలి? అవును, కొంత మామూలుగా చెప్పుకుంటూ ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళ లెక్క ఏమైపోయింది? డాక్టర్ కడుపు నొప్పి బాగా చూస్తాడంటారు, నువ్వు పోతే అది నీకు బాగా అవ్వదు. అదే ఈ లెక్క ఏమైంది? ఒకటి మాత్రం లెక్క కరెక్ట్, అన్నం తింటే ఆకలి తీరిపోతుంది. హల్లెలూయా. ఇది దేవుడిచ్చింది. ఇది చూడండి, ఈయన మహా అవివేకిగా మారడానికి గల కొన్ని విషయాలు చెప్పి త్వరగా ముగిస్తాం. మొదటి విషయంలోకి వెళ్దాం. 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం. మాట్లాడకూడదా? రంగులు రాట మాట్లాడుతున్నట్రా, దాంట్లో పోతుంది, నీ పేరు చెప్పేస్తా నేను. ఆయనాడ రమణమ్మాయి దాంకుంటావేది దొంగాట. నేను చిన్నప్పుడు ఆడేసినాను దొంగాటలు. ఎటుకు నేను ఈ సందులోనే చూస్తుంటా, నువ్వు చూడలేదనుకో. హల్లెలూయా. 6వ అధ్యాయం 37వ వచనము చదువు. నేను ఏడ బైబిలా చదువు, అప్పుడప్పుడు చదువుతుండాలి. పోతే హల్లెలూయా. హల్లెలూయా. 37, 38. హల్లెలూయా. మొదటి పొరపాటు బాగా గమనించాలి. ఏం కట్టినాడు? వినాలి, నువ్వు వినాలి. వాళ్ళు చదివేవాళ్ళు వాళ్ళు చదువుతారు, వింటారు. నీకు ఒకే పని, వినడమే పని. నీకు చదువు రాదు, అది నాకు తెలుసు. అందుకే బైబిల్ ఆడ పారేసినావు. బైబిల్ ఎందుకు ఆడ పారేస్తా అంటే మనకు చదువు తెస్తే కదా, బడికి పోతే కదా. మనం మేడం చూడడానికి పోతాం, మేడం మంచి ఆమె, మార్కులు వేసే మేడం, నాకు మార్కులు వేసే మేడం. మా అమ్మోళ్ళు మీ స్కూల్లోంచి నన్ను ఎత్తేస్తామంటున్నారు, కాబట్టి మార్కులు వేసినామనుకో మీ స్కూల్లోనే పెడతారు, గుర్తుపెట్టుకో. ఇట్లా డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. అందువల్ల ఊరే పుట్టోడా, పోతే పనులే, మార్కులు వేసేస్తాను, నీ కర్మ ఇక్కడి నుంచి బయట పోయిన తర్వాత కదా తెలియపోతుంది నీకు, పాస్ అయిపోయిలేని మార్కులు వేసి ఇచ్చేస్తాను. ఏం చదివినారు? రామపత్రికలు ఉండవా? 7 సంవత్సరములు మందిర నిర్మాణం కట్టాడు. హల్లెలూయా. 7వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను 13 సంవత్సరములు. హల్లెలూయా. ఎంత స్వార్థమతుడు! దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టినాడంట. తన నగరును మాత్రం, అంతఃపురాన్ని మాత్రం, భార్యలకు మాత్రం ఏం చేసినట 13 సంవత్సరములు కట్టినాడు. ఎంత డబ్బు దానికి ఖర్చు పెట్టినాడో చూడు. మనమా మన సొంత ఖర్చులకు మాత్రం ఏడుండే డబ్బులంతా చాలు, దేవునికి కానుకలు ఇచ్చే దగ్గరకు వచ్చాడు ప్లస్ ఉన్నా. మహావివేకులు వీళ్ళు వీళ్ళు అవివేకే. ఆయన సొలొమోను అన్నదమ్ముళ్ళు, సొలొమోను అన్నదమ్ములంట. ఆయన దేవుని మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు కట్టేసినాడు. తన నగరును కట్టించుకునేదానికి మాత్రం 13 సంవత్సరములు కట్టినాడంట. ఇప్పుడు దేనికి ఎంత ఎక్కువ ఖర్చు అయిందే? కాలం ఎక్కువ దేనికి ఖర్చు అయిందే? ఎంత డబ్బులు ఖర్చు అయిందే? ఎక్కువ కదా. ఇచ్చింది ఎవరు? ఖర్చు పెట్టింది దేనికి? దేవునికి టాటా, దేవునికి సింపుల్గా అట్ట కనుక. హల్లెలూయా. మిమ్మల్ని ఇద్దరిని గేట్ కావట్లేదా, ఈ పక్క ఒక్కరిని ఆ పక్క ఒక్కరిని పెడతా. అక్కడ పోతున్నది రూపా, అంత రికార్డ్ అవుతున్నది అక్కడ, గుర్తుపెట్టుకో. మీ నాయన చూసినాడు అనుకో, ఏం రూపా అంటున్నాడు సారు, నువ్వేమైనా కిరికిరి చేసినావని పందిని కొట్టినట్టు కొడతారు. అక్కడ గుర్తుపెట్టు. అమ్మాయితో పెట్టుకో, దెబ్బలు తిని అట్ట అయిపోయింది. వదిలి దా ముగ్గురు
ఆయన ఏడయ్యా అంగిటికా ఆయన సువార్తికుడు ఆయన. హల్లెలూయా. దేవునికి తక్కువ ఖర్చు, దేవుని పనికి తక్కువ కాలం, సొంతానికి ఎక్కువ ఖర్చు, సొంతానికి ఎక్కువ కాలం. స్వార్థం అంటారు దీన్ని ఏమంటారు? పర్యంతం స్వార్థపరుడితను. స్వార్థాన్ని చూపించాడు కాబట్టి అవివేకి అయ్యున్నాడు. నీ జీవితంలో దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చిన అంటే ఆ బుద్ధి తెలివితేటలతో సంపాదించుకున్నప్పుడు ప్రప్రథమైన స్థానము ఆయనకివ్వాలి. ఆయన లేకుండా యోహాను సువార్త 3:3 యోహాను సువార్త 3:3 కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయన ద్వారాను, ఆయన మూలముగాను, ఆయన నిమిత్తం మనమున్నాము. హల్లెలూయా. అవునా కదా? 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తమును మనము ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. అయితే అందరి యందు, చదవండి, అందరి యందు కలిగిన వారం కదా. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. అందరి యందు ఈ జ్ఞానం ఉండాలి. ఏంటి? మనము ఆయన ద్వారా కలిగిన వారం, మనము ఆయన వారం, ఆయన నిమిత్తం మనం కలిగిన. ఒకసారి చూద్దాం ఇంకొక మాట. 11వ అధ్యాయం రోమాపత్రిక 35. ఆయన నిమిత్తం కలిగిందట. అటంటే ఆయన ద్వారా, ఆయన నిమిత్తం. అటంటే ఆయన కోసం మనకిచ్చాడు. మనం ఆయనకి ఖర్చు పెట్టాలి. ఫస్ట్ మనం ఆయనకి కాలాన్ని, ఆయనకి మన యొక్క మనసును, ఆయనకు మన యొక్క డబ్బును, ఆయనకు మన యొక్క శరీరాన్ని ముందు ఖర్చు పెట్టాలి. ఆ తర్వాత నీవు చూసుకోవాలి. ఈయనేం చేశాడు? ఎక్కువను సొంతానికి పెట్టుకున్నాడు, తక్కువను దేవునికి ఇచ్చాడు. ఎక్కడ పట్టుబడిపోయినాడు అంటే అర్థం ఏంటి? తన శరీరాన్ని, తన యొక్క కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించుకున్నాడు, దేవుణ్ణి తక్కువగా ప్రేమించాడు. అంటే తాను హెచ్చించుకున్నవాడు దేవుని యందు తగ్గించబడును, తాను తగ్గించుకున్నవాడు దేవుని యందు హెచ్చించబడును. ఈ కాలంలో కూడా ఇట్లాంటి పొరపాట్లు కోకొల్లులుగా జరిగిపోతుంటుంది. హల్లెలూయా. ఎవరైనా పాస్టర్లు బండి తోలినారనుకో, బండి తెచ్చుకున్నారనుకో, అదే డొక్కటెక్క ఉంటుంది. ఏంటే? పాతవి ప్రభువుకి, కొత్తవి సైతానికి. వాళ్ళకి పాత వాటన్నిటినీ సేవకులకి ఇచ్చేస్తారు. పాస్టర్ గారు ఇది బాగున్నది, పాస్టర్ గారు మంచిది, అది చిన్న రిపేరు, ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటా అంటారు. ఈయన అంత లోపలే కక్కుర్తి పడిపోతా, అయ్యగారు నాకు ఇచ్చేయండి, అయ్యగారు సేవ కన్నా ఉపయోగం.
ఓ విషయం తెలిసిన, గుడ్డిది, కుంటిది, కురేబుది దేవునికి సమర్పించకూడదు. ప్రశస్తమైనదే సమర్పించాలి. ప్రశస్తమైన సమర్పణ ఎవరైతే చేస్తారో వారికి దేవుని దగ్గర నుంచి ప్రశస్తమైన దీవెనలు నిండుగా మెండుగా నూరంతులుగా కలుగు. ఇవన్నీ దానికి ఆ కోవకు చెందినట్టువే. ఆయన పడిపోవడానికి కారణం ఏంటంటే, తొలి కారణం ఇదే. అది మనకు కనిపించదు అని మనం అనుకుంటుంటాం. బాగా చేసినాడంట ఆయన, బాగుండదంట. మనం కూడా దేవునికే చేస్తూ ఉంటాం, కానీ చేసేటప్పుడు కొంత దేవుని తగ్గిస్తాం, మనల్ని హెచ్చించుకుంటాం. చేస్తాం కానీ అక్కడ భేదం పెట్టేస్తాం. అందువల్ల దేవుడు నీకు భేదం లేకుండా అంత జ్ఞానాన్ని ఇచ్చి, అంత గొప్పగా నీ ఇచ్చి చేసినప్పుడు నువ్వు ఆయన దగ్గర ఎంత గొప్పగా ఆయన్ని మహిమపరచాలి, ఎంత గొప్పగా దేవుని గణపరచాలి, గణపరిచే దాంట్లో తేడా వచ్చేసింది. కాబట్టి 13 సంవత్సరాలు తన సొంత మందిరాన్ని కట్టుకున్నాడు. 7 సంవత్సరాలు దేవుని మందిరాన్ని కట్టాడు. ఈ విషయంలో దేవునికి భేదం కనిపడిపోయింది. ఈ విషయంలో అతను ఎక్కువగా ఖర్చు పెట్టేశాడు. తన కొరకు, దేవుని కొరకు కొంత తగ్గించేశాడు. దేవుణ్ణి హెచ్చించలేదు. హల్లెలూయా. మోషే సైతము దేవుణ్ణి గౌరవించకపోవడం వల్ల కనాను దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. నాకు రావలసినటి స్తోత్రములు నేను ఎవరికి చెందనివ్వను అన్నాడు. నువ్వు దేన్నైతే దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీకు లేకుండా చేసేస్తాడు. అది కరెక్ట్, న్యాయం. ఎందుకంటే దేవుడు లేకుండా నువ్వు పుట్టలేదు, దేవుడు లేకుండా నువ్వు ఎదగడం లేదు. దేవుని యొక్క పరిచర్యను, సంఘాన్ని, సేవకులను నువ్వు చులకనగా చూసి నీ సొంతానికి నువ్వు వాడుకొని దేవునికి తూతూ మంత్రముగా నువ్వు చేసిన అంత మాత్రాన నిన్ను దేవుడు గొప్పగా ఎంచడన్న విషయాన్ని నీవు గుర్తుంచుకోవాలి. హల్లెలూయా. ఇచ్చిన జ్ఞానమును సైతం వెనక్కి తీసుకోవడానికి ఆయన సిద్ధపడిపోతాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, యోహాను 15, యోహాను రావాలి, జాషువా 15, యోహాను 5. నేను తీగరు, మీరు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను అత్యంత జ్ఞాని అవ్వడానికి 5 కారణాలు. ఈ 5 కారణాల వల్ల ఆయన అత్యంత జ్ఞానిగా నిలబడ్డాడు. దేవుడిచ్చిన జ్ఞానములో అత్యంత జ్ఞానిగా పేరు సంపాదించుకున్నాడు. అలాగే ఆయన మహా అవివేకి అవ్వడానికి కూడా 5 కారణాలు ఉన్నాయి. ఈ 5 కారణాల్లో మొదటి కారణము తన్ను హెచ్చించుకోవడము, దేవునిని పరిచర్యను తగ్గించి చేయడము. ఇలా చేసేవాళ్ళు ఎవరైనా కూడా సరే దేవుని కోపానికి గురి అయ్యి తగ్గించబడడాన్ని అనుభవిస్తారు. ఇది మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, 2 రాజులు, మొదటి రాజులు 11వ అధ్యాయం, మొదటి రాజులు 11, 5, 7. సొలొమోను దేవతలను అనుసరించి నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ అన్య దేవతలను పూజించే వ్యక్తిగా మారిపోయాడు. చెడ్డ పనులు చేయు వారితో కలిసి రాజీ పడిపోయాడు. దుష్ట సాంగత్యము నీతి ప్రవర్తన గలవారై మేల్కొనడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అప్పుడు పొందాడు జ్ఞానం, కానీ దుష్టుల యొక్క సహవాసంలోకి పోయి చెడ్డవారితో రాజీ పడడానికి పోయి
అసలు ఉన్న దేవుని గౌరవించకుండా వాళ్ళతో తిరిగినాడు. హల్లెలూయా. మనం కూడా క్రైస్తవులమే, అయినా గణేష దగ్గర పోయి నిలబడతాం. ఏమంట ఉట్టు కొడుతున్నారు, మేము ఊరికే చూసేసి వస్తున్నారు, మేము అంటారు. వాళ్ళు ఉట్టు కొడితే నువ్వు కూడా ఒక ఉట్టి ఇంట్లో కొట్టుకో, ఎవరు వద్దన్నారా? హల్లెలూయా. అవునా కదా? నువ్వు కూడా ఒక రాయి కొట్టుకో, అప్పుడప్పుడు కొట్టుకో, ఏమన్నది కొట్టుకో, రాయి కొట్టుకో. ఈదులోకి ఎందుకు పోతావు? ఆ బొమ్మ ఎదురుకు పోయి ఎందుకు కొడతావు? తెలీదు. ఏమరంటే ఫ్రెండ్స్. అందుకే మరి చెడ్డవారితో కలిసి వాళ్ళ క్రియలలో ఇతను కూడా భాగస్థుడు అవ్వడం అనేది దేవుడు ఒప్పుకోలేడు. ఒకసారి చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమా 12:2 త్వరగా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మరి హల్లెలూయా లోక మర్యాద వైపు పోకూడదు. దీన్ని ఏమంటారంటే లోక జ్ఞానం అంటారు. నువ్వు దైవ జ్ఞానం పొందుకొని లోక జ్ఞానం నువ్వు వ్యవహరిస్తే ఎట్టది? అప్పుడు దైవ జ్ఞానం ఏమైపోయింది? నువ్వు వద్దు అనుకున్నావు. నువ్వు ఎదిగే కొద్దీ నువ్వేం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా నిలబెట్టట. హల్లెలూయా. అసలు ఈ ప్రశాంతి గురించి 40 రోజులు ఉపవాసం ఉన్నా నేను. ఈ పాలరాజుని గురించి 40 రోజులు ఉపవాసం ఉన్నా నేను. వాళ్ళమ్మ నాన్న అడగరు చెప్తా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండద్దా? న్యాయం అని నేను ఉపవాసం, నేను చచ్చిపోయినా పర్వాలేదు, వీళ్ళు మాత్రం జాలీగా ఉంటారు చర్చికి పోకుండా. మొన్న మధ్యలో జ్వరం వస్తే అప్పుడు కూడా నేను ప్రార్థన చేసిన, మోకరులు ప్రార్థన చేసిన, మాకెళ్ళి బాగుంది ఆయన. ఏందా మీరు ఎప్పుడు అసలు అది యూత్ మీటింగ్, చిల్డ్రన్స్ మీటింగ్ కాదు. వెళ్ళండి, లాజిక్ చెప్తున్నాడు వాళ్ళకి. వాక్యం వినేదానికి ఏ మీటింగ్ అయితే ఏమన్నది? ఈడేమన్నా డిన్నర్లు పెడుతున్నావా? ఈడ కూడా వాక్యమే చెప్తున్నాను. హల్లెలూయా. అసలు ఈ వయసులో వాక్యం విని యూత్లు వాక్యం వినాం అనుకో, ఓహో ఇట్నా కథ, వీళ్ళంతా ఇటువంటి వాళ్ళు, మరి నాకు ఇప్పుడే తెలిసిపోయింది, నేను జాగ్రత్తగా ఉంటానబ్బా అని చెప్పుకోవచ్చు కదా. అవివేకులు, మహావివేకులు. ఎంటుకలు పెరిగే కొద్దీ ఏమైపోతున్నాయంటే పేర్లు మింగేస్తున్నాయి, జ్ఞానాన్ని తినేస్తున్నాయి, జ్ఞానాన్ని. హల్లెలూయా. ఈ కంటికి నేరుగా నల్లగా, ఈ కంటికి నేరుగా నల్లగొడదు కాంట చూడు. ఏమంటే ఈ కళ్ళు చూసి 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 కొట్టేసింది, నల్లగా కొట్టేసింది. ఏం చేసింది? నువ్వు ఇంటికి వెళ్ళ కావాలంటే కూడా అమ్మకు చూపించుదో, నల్లగా ఉండదు. ఎంత తెల్లగా ఉన్నది తెలిసిన, ఏమన్నా నల్లగా అయిపోయినాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటి? చెడ్డవారితో రాజీ పడిపోవడం అంటే దుష్ట సాంగత్యం. అందుకే దావీదు ఏమన్నాడు ప్రశ్న, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటున కూర్చుండక. అది ఏమి స్టమక్ అర్థం కాలేదు, ఊరికనే ఉబ్బిపోతున్నది. అది ఏందో నాకు అర్థం కాల. చూపించాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే ఉచిత వైద్యం. కొద్దిగా వేస్తారు. మా నాయన పోయినాడట హాస్పిటల్కి. ఏం పెద్ద ఆయన అంటే అతిమూత్రం అన్నాడంట. అట్ట పోయా ఏది నెమ్మదిగా చెప్పొచ్చు కదా, ఈయన అతిమూత్రంలో అటపోయిపోయి మళ్ళీ వచ్చి చెప్తాను. ఇప్పుడు సొన్నాయా పామ అంటున్నాడు నా దగ్గర వచ్చి. నేను ఎవరికి పోయేదా? వాళ్ళకి తెలియదులే అన్న, నీ విషయం వాళ్ళకి తెలియదులే, నువ్వు అతిగా కొట్టినావు కాబట్టి అది అతిగా పోతున్నది. దుష్టుల సహవాసాలకు వెళ్ళడం వల్ల ఇలాంటి ప్రమాదం తెలియకుండా మనమే చేస్తాం.
బొట్లు పెట్టుకునే వాళ్ళ దగ్గర ఏమే, పువ్వులు పెట్టుకునే వాళ్ళ దగ్గర లిప్టిక్లు, నెయిల్ పాలిష్లు, అది కోన్లు, గీన్లు, అదంతా ఆడవాళ్ళ సెక్షన్ అది. అటు మనవాళ్ళు బ్రాస్లైట్ వేసుకోవడము, బెల్ట్లు కట్టుకోవడము, ఇట్ట కొట్టడము. అది కళ్ళు కూడా నేను ఆడ చూసినాడు, నేను ఆ కటింగ్ షాప్ దగ్గర అది ఇట్ట అంటున్నాడు ఆడు. ఆ ఎందుకు పైకి పోయింది, వీళ్ళు కళ్ళు ఎందుకు పైకి పోయిందని చూస్తున్నాను నేను. అది ఏమంట స్టైల్ అంట. ఇప్పుడు ట్రెండ్ అండి, ట్రెండ్ అంటున్నాడు ఆయన కటింగ్ షాప్. ఇప్పుడు ట్రెండ్ అదే సార్, మీకు తెలియదు, మీరు ముసలాళ్ళు అంటారు. సరేలే అబ్బా, మేము ముసలాళ్ళు వేలే, నీకేమున్నది కానీ అన్నాను నేను. ఏంటి అలాంటి వాళ్ళ స్నేహం జత కట్టడం వల్ల, అలాంటి వాళ్ళతో చట్టా పట్టాలు ఏడుకొని తిరగడం వల్ల, అలాంటి వాళ్ళతో కలిసి చేయడం వల్ల, మన బంధువులు కూడా ఉంటారు దాంట్లో. మా బంధువులు కదా అంటే, బంధువులో బిందువు రా బంధువులో నాకు అనవసరంలా. మొత్తానికి నువ్వు మహా అవివేకం అయిపోయే ప్రమాదం ఉంది. అది సొలొమోను అలా అయిపోయాడంట. దాన్నే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన పడిపోవడానికి గల కారణంలో కూడా అదే రెండవది. కాబట్టి బహుజాగ్రత్త కలిగి ఉండాలి. చెడ్డవారితో కలిసి రాజీ పడడం, వాళ్ళతో కలిసి తిరగడం, వాళ్ళ జీవితాలు. అందుకే మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. మీరు ఎప్పుడైనా సామెతల గ్రంథం బాగా చదవండేమే, అవివేకం అజ్ఞానం గెలుస్తుందంటారే. అజ్ఞానుడా రారాయట, దొంగతనం చేసి తినరా, తీపిగా ఉంటుంది అన్నం అని నేర్పిస్తుందంట. అది షార్ట్గా దాగురా నీళ్ళు, బాలే ఉంటుందిరా నీళ్ళు, అన్నం తీపిగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, నీళ్ళు తీపిగా ఉంటుంది అని నేర్పిస్తుందంట. అట్లా నేర్పించేవాళ్ళు ఉంటారు. ఏముండదు కానీ మచ్చా ఒక డమ్ము కొట్టు అంటాడు నిన్ను. ఏంటంటే ఎంఎం వాడ బ్యాచ్ కదా మనం, యూత్ ఎంఎం వాడ యూత్ అని అక్కడ బ్యానర్ వేసినారు. అట్టా నేను కూడా చెప్తాడు కానీరా అంటాడు. మా అమ్మ ఉండదు ఇక్కడ అంటాడు. ఆమె ఈయన విగ్ అన్నాడు. విగ్ అంట, అదే విగ్ అంటే ఏందయ్యా నీకు తెలుసా? నీకు తెలీదు చూడు, అంత పెద్దోడికి తెలియదు విగ్ అంటే తెలియదు. ఈ ప్రశాంతి చూసిన దాంట్లో నాకు అర్థమైందంట, రే అబద్ధం చెప్తావరా నీకు తెలీదా అంటున్నది. అదో చూడు, ఏదో మనకు కదా రోజు క్లాసులు ఉంటే భలే ఉంటుంది కదా. ఏం భలే ఉంటుందో నా ప్రాణం జరగట్లేము. నేను విగ్ అడిగినాడంట. ఎందుకయ్యా విగ్ బాగుండదు కదా, నీకేం బట్టపూరి కాదు కదా, ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా, విగ్ ఎందుకు వేసుకుంటావు? విగ్ వేసుకునే అనుకో ఉండేది ఊడిపోతుంది. అసలు మీ బాబాయే అడగల, చి రాలిపోయే ఎంటుకు లేదు పాస్టర్, దీంట్లోనే పెళ్లి చేసుకుంటా నేను అంటున్నాడు. వెరీ గుడ్ అన్నా నేను. విగ్ వేసుకొని పోతే మోసం కదా. అదే ఇంతకుముందు ఒక కథ చెప్పినాను, అట్లా అయిపోతుంది పరిస్థితి. కానీ చెడ్డవారితో రాజీ పడిపోవడం, చెడు స్నేహాలతో పడిపోవడం. ఏది చెడు స్నేహం? చెడు స్నేహం అంటే ఏమిటి? పూర్వము నీవు విడిచిపెట్టినదే చెడు. యేసుక్రీస్తులోకి రాకముందు ఏదైతే అనుసరించినావో అది అంతయు చెడే. వాటన్నిటినీ నీవు ముట్టకూడదు. అది చాలా అగ్నికి గురి చేసే కార్యాలు. యేసుక్రీస్తు సంఘంలోకి రాకముందు, దేవుని బిడ్డగా రాకముందు నీవు నీ పితరులు ఏది చేశారో వాటన్నిటి విడిచిపెట్టాలంట. అందుకే మీ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా అన్నాడు. వాటన్నిటినీ విడిచిపెట్టేయాలంట. అవన్నీ కూడా నిన్ను దేవుని దగ్గర దూరం చేసే ప్రమాదకారి. అందుచేత అలాగ ఆయన ఏం చేశాడంటే, చెడ్డవారితో అందరితో కలవడము, బాగా ఫుల్గా మందు తాగడం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకున్న టైం అయిపోతుంది. అందువల్ల నేను ఏదో ఒక రీతిలో ఈ 5 చెప్పేసి ముగించాలి త్వరగా, ఇంకొక అర్ధ గంటలో. అటంటే ఏదో చెప్పేస్తాను అనుకోబాకండి, ఇక్కడ ఉన్న దాంట్లోనే కొంత. కాబట్టి అవివేకి అవ్వడంలో గల రెండవ కారణం ఏంటంటే, ఊళ్ళో వాళ్ళ మాట వినడం. నువ్వు గుర్తుపెట్టుకో, నీ చల్లని కాపురానికి ఊళ్ళో వాళ్ళ మాట వింటే నీ కాపురం కూలబోసి, నీ ఇంట్లో గొడవలు వచ్చాయి.
అంతే. నువ్వు చల్లగా ఉన్నావు అనుకో, భార్య భర్తలు చల్లగా పోతాం అనుకో, వీళ్ళేందో చల్లగా పోతున్నారా, ఇట్ట కాదు వీళ్ళ కథ అని అంతే పిట్టికి పెట్టినారనుకో, నువ్వు గొడవలు వేసుకుంటావు, ఇంకా అంతే నీ ఇంట్లో నిప్పులు పోసు. హల్లెలూయా. అన్నా చెల్లెలు బాగుండారు అనుకో, పక్కన వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు చెప్తారు నేను కొట్టు కొట్టు. ఆమె ఎవరామె, జాన్ వెస్లీ భార్య, ఒక యూట్యూబ్లో పెట్టింది. ఒక అన్న తమ్ముళ్ళు చెల్లెలు, అన్నలో సైతాన్ని దూరుకోనది, చెల్లెలు ఏమో చర్చికి పోతున్నది. ఈ చెల్లి అనిందంట, అన్నా యేసుప్రభుని ఎరుగుదామన్నా అంటే, కొట్రా నీ చెల్లెని కొట్టేరా, ఏది చర్చికి ఇచ్చి అంటుందా, వేసేరా దెబ్బ అనట. ఏంటి ఊరికే పట్టను కొట్టినాడంట. ఓయమ్మ నిజంగా వీడిలో దెయ్యం ఉండదు అన్నట్ట, దెయ్యం ఉండదంట, మళ్ళీ ఇంకోటి కొట్టినాడంట. అట్లా కొట్టించేసి ఎదురు చూస్తుంటాడు. హల్లెలూయా. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహం మన జీవితాలను పాడు చేస్తుంది. హల్లెలూయా. లేడీస్ జీవితాలలో విషాన్ని పోసేస్తున్నారు. కాలం అలా ఉంది. పురుషుల జీవితంలో విషాన్ని పోసేస్తున్నారు. స్నేహితులు కాదు, బంధువులు కాదు, ఎవరు కూడా కాదు. వాళ్ళని అవమానపరచాలని, వాళ్ళని దూషించాలని ఇక్కడ నేర్పించడం లేదు. నీ జాగ్రత్త కొరకు నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని దేవునిలో పొందుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. నీవు పొందుకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవడానికి వెళితే జ్ఞానం కాస్త జారిపోతుంది, నీ జీవితం కాస్త పతనమైపోయే ప్రమాదం ఉంటుంది, దేవుని కోపం వస్తుంది. అలాగ వచ్చింది సొలొమోను మీద దేవునికి కోపం. మూడోదిగా చూద్దాం, 11వ అధ్యాయం 1-2 వచనాలు. కాక మోహించి హల్లెలూయా. ఎంతమంది భార్యలో చెప్పాలి. ఒక భార్యతో కాపురం చేయడానికే ఆడ కుదరడాలా, మంది భార్యలంట, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, టోటల్ 1000. ఈయన డియర్ అంటే ఇంకేడ ప్రార్థన చేస్తున్నది, ఈమె డియర్ అనే, ఆమె డయర్ అనే, ఇంకో ఇట్లా చెప్పుకుంటా ఉంటా, నా మీద నీకు ప్రేమే లేదు, రేపు గుడికి పోతున్నారా అంటున్నా, సరే అంటాడు. అక్కడికి పోతే ఏమిటి నా మీద ప్రేమ, దాంతోనే పోతుండవే, నాతో రాంటే సరే అంటున్నాడు. ఈయన పోయిన దగ్గర అంతా సరే 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 అన్నాడు, దేవుని దగ్గర సరే లేకపోయింది. కూర్చో, ఒకసారి చదువుదాం. 119:9. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురనగా వాక్యమును బట్టి చూచుకునుట చేతనే కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనుకుంటారా? ఇదేదో భలే ప్రశ్నగా ఉన్నది. సొలొమోను ఎప్పుడు ఎంత వయసులో పెళ్లి చేసుకొని ఉంటుంటాడు అక్కడ రాయలేదు. అయితే ఓ ఉతారుగా చెప్పవచ్చు. ఎప్పుడు యేసేపుకి ఎప్పుడు పెళ్ళి అయింది? రాజరికంలోకి వచ్చినప్పుడా, రాజరికంలోకి రాకముందా? రాజరికంలోకి వచ్చినప్పుడు. ప్రధానమంత్రి అయిన తర్వాత పెళ్లి చేశాడు ఫరో. అప్పుడు ఎంత వయసు? 30 సంవత్సరములు.
17 సంవత్సరంలో ఇల్లు వచ్చి వెళ్ళిపోయాడు. 13 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డాడు. 30వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయ్యాడు. 30వ సంవత్సరంలో ఆశానేతను ఇచ్చి పెళ్లి చేసినాడు. అంటే ఆ కాలంలో కూడా 30 సంవత్సరాలకి వయసులో పెళ్లి చేసుకునేదిగా ఉంది. ఆది కాండంలో చూస్తే ఏమైంది? ఆది కాండంలో మరి ఇస్సాకు 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు. యాకోబు 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు. చూసారా? మోషే 40 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు. సొలొమోను వచ్చే లోపల ఎంత ఇచ్చింది చూడండి, బాగా గమనించాలి. యోసేపు దగ్గరకు వచ్చే లోపల 30 సంవత్సరాలకు వచ్చింది. అంటే 30-40 జరుగుతూ ఉన్నది వీళ్ళ వివాహ కార్యక్రమాలు. ఆ క్రమంలో ఇప్పుడు ఈ సొలొమోను 20 ఏళ్ళకే రాజు అయిపోయాడంటే ఎప్పుడు చేసుకుంటాడు? ఇంచుమించు 25 ఏళ్ల కాలంలో చేసుకొని ఉండొచ్చు. రాజు అయిపోతానే ఆయనకి ఇంకా సర్వాధికారాలు వచ్చేసినాయి. కానీ సింగిల్గా ఉండకూడదు. వాడు ఏం చేసి ఉంటారా? పెళ్లి చేసి ఉంటారు. అలాంటియా? ఇప్పుడు ఆయన యవ్వనస్తుడా లేకపోతే ఇంకెవరు? ఆయన యవ్వనస్తుడే. 40 సంవత్సరాల వరకు యవ్వనస్తులు, తాగేసి డొల్ల అయిపోతే తప్ప. అలాంటియా? నేను మీ నాయన ఇద్దరం పోయినా ఓటేసిదండి. ఆ నారాయణ ఉన్నాడు చూడు, నారాయణ నా ముందు కుమార్ పోయినాడు. తర్వాత నేను పోయినా. నా వెనక మీ నాయన వస్తున్నాడు. అందరు ఇక్కడే ఉన్నాం. నారాయణ అంటున్నాడు, ఇంతకు ముందు వచ్చినాడే వాడు అంటే మా తమ్ముడు, వాడు వాళ్ళ క్లాస్మేట్, వాడు నా క్లాస్మేట్. అది ఎట్టినాడు ఈయన చూడు, ఎట్టినాడు ఈయన పెద్ద ఆయన, ఈయన ఎట్టినాడు వెనక ఈడొచ్చినాడు. ఈడుండాడే ఈడు నాకన్నా చిన్నాడు. ఈడెట్టినాడు ఈయన ఎట్టినాడు అన్నాడు. అలాంటియా? ఎందుకు ఇలా అయిపోయిందంటే అదే డ్రింకింగ్ పార్టీ అది. హల్లెలూయా. కాబట్టి వయసు తక్కువలో ఉన్నా కూడా సరే వాళ్ళ శరీరం ఏమైపోతుందంటే పోతుంది. ఇప్పుడు ఈయన కూడా డ్రింకింగ్ పార్టీ. ఎవరా? సొలొమోను తుక్కుగా కొట్టాడు ద్రాక్షారసం ఆయన. లేకపోతే ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు, మేము ఇదేంది ఇది చెప్తుంటారు, సీమ సరుకు తాగేవాళ్ళం మేము, ఇదేందే కుక్క మందు తాగేవాళ్ళం కాదు అంటారు అట్లాంటి వాళ్ళు. హల్లెలూయా. అలాగా ఆయన విచిత్రమైన ఇంటి రాజు ఆయన కదా, మహా గొప్ప అత్యంత జ్ఞాని. కాబట్టి ఆయన వాడేవన్నీ కూడా బ్రాండెడ్గానే ఉంటాయి ఆ కాలంలో. అంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమైపోతున్నాడు అంటే వివాహ విషయములో తప్పటడుగేసేసిన. నేటి కాలంలో యవ్వనస్తులు ఈ వివాహం అనే విషయములో పొరపాటు చేయడం వల్ల దేవుడిచ్చిన జ్ఞానము చేత బలపడినప్పటికీ ఈ వివాహ విషయంలో చేసే తప్పుల వల్ల జీవితాంతం వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుచేత? ఇక్కడ ఏమన్నాడు చదువుకున్నాం 11వ అధ్యాయంలో. ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు అంటే ఆయనకి చూడండి, మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సిదోనీయులు, ఇత్తీయులు అను ఆ జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు. వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళతో మన వాళ్ళు ఏమంటారంటే, మా మేనమామ కూతురు, మా మేనమామ కొడుకు నేను ప్రేమించినాను, దోమై కుట్టింది ఇట్లా చెప్పుకొని దేవుణ్ణి కాస్త వదిలిపెట్టేసి అత్యంతమైన జ్ఞానులుగా ఉన్నప్పటికీ, అత్యంత జ్ఞానం అంటే ఏం తెస్తున్నా ఈ రోజులు ఏం తెస్తున్నా? యేసు క్రీస్తును కలిగి ఉండడమే. హల్లెలూయా. యేసు క్రీస్తును కలిగి ఉండడమే అత్యంత జ్ఞానం. మహా అవివేకి అంటే ఆయనను త్రోసివేయడమే మహా అవివేకం. నేను యేసు ప్రభు నేను పుట్టినప్పటి నుంచే క్రిస్టియన్ అంటాడు పాలరాజు, పేరే పాలరాజు అంట. నేను పుట్టినప్పటి నుంచే క్రిస్టియన్ అయితే ఏమంట? చర్చియే లేదు నీకు. యేసుక్రీస్తును కలిగి ఉండడమే నీవు మహా అద్భుతమైన అత్యంతమైన నీవు జ్ఞానివి. యేసుక్రీస్తును ఎరుగుటయే
నిత్య జీవం. నిత్య జీవానికి వారసుడైపోయే అంతటి జీవితంలో పుట్టి లాస్ట్కి మహా అవివేకిగా జీవించవలసిన అవసరత ఎందుకు వస్తుంది కృష్ణ? చెడ్డవారితో కలవడము, వివాహ విషయాలలో తప్పటడుగు వేయడం, ప్రభువును కోల్పోవడం, డబ్బాలో ముంచుకోవడం. బాప్తిసాలు వీళ్ళు రోజు పోయి డబ్బాలు ముంచుకునేది. అమ్మాయిని మార్చేస్తాం, అబ్బాయిని మార్చేస్తాం, అది అంత పనే, ఇది ఎంత పనే పడిపోయేదానికి, సెకండ్లో పని పడిపోయేదానికి. ఈ పెళ్లి చేసుకునే వాళ్ళు క్రిస్టియన్ పెళ్ళిలో కూడా మళ్ళీ సాంప్రదాయాలు ఏంది పొయ్యేసి వస్తారు, దాన్ని ఏమంటారా, మరవళ్ళు తిరగాలంట, గడపలు తొక్కాలంట, ఆ గడప అంత స్ట్రాంగ్గా ఉంటుందంట. గడప తక్కకపోతే నిద్ర రాదంట. హల్లెలూయా. ఎవరైనా చచ్చిపోయినారనుకో దేవుడి గుడిలో వచ్చి నిద్ర చేయాలంట, లేదంటే దరిద్రం వచ్చి ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఒకరోజు వచ్చి పండుకొని లేచిపోతే వచ్చేసిందా? ప్రతిరోజు ధూపం వేయించారు వీళ్ళు. ప్రతిరోజు ఏం చేయించినారు చూడండి, అక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. 11వ అధ్యాయం చూడండి, 7వ వచనం. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతను, మెలెకు అను అమ్మోనీల హేయమైన దేవతను యెరూషలేము ఎదుట నున్న కొండ మీద వాళ్లకు ఏం చేసినట్ట? బలిపీఠము కట్టించెను. తమ దేవతలకు ధూపము వేయుచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తమ భార్యల నిమిత్తము అతడు ఇలాగ చేశాను. కాంపాళ్ళలో సునంద అనే ఒక అమ్మాయి ఉండదు. వాళ్ళ నాన్నోళ్ళు లూథరన్ చర్చిలో సెక్స్టన్ ఆడనే ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి మా శిష్యురాలు. కాంపాళ్ళలో బాగా పాటలు పాడడం బాగా. ఆ అమ్మాయికి వాళ్ళు ఏం చేసినంటే, గోపరెడ్డిపాళెమో ఏదో ఊరు ఉన్నది ఆడ ఒక హిందూ సంబంధం సెట్ చేసేసినారు. అమ్మా నాన్నలే బాగా ఉండేవాడంట, ఒకే కొడుకు అంట. అంతే ఈ అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు. ఈ అమ్మాయి కూడా చూసేసి బాగున్నాడు సరేలే అని చెప్పేసి లాస్ట్లో చేస్తే వాళ్ళు హిందువులు నా దగ్గర డ్రామా వేసి ప్రదానం చేయించుకొని వెళ్ళిపోయినారు. ఆడమ్మాయి కదా, ఇక్కడనే పెళ్లి ప్రదానం చేసేస్తే వాళ్ళు పోయి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ పాస్టర్ల దగ్గర మాట్లాడేసినాం సార్, లూథరన్ చర్చి వాళ్ళు అనేసే లోపల నేను దూరం అయిపోయినా. మనకెందుకు, ఇంకా మనం ప్రదానం చేసి పంపించేస్తూ పోదాం చేసుకో. ఆడమేదా హిందూ మ్యారేజ్ అయిపోయింది, కట్టేసినారు. తూతో డొమ్ కట్టేసినారు. 3వ రోజు నుంచి ఆ అమ్మాయి ప్రత్యక్ష దైవం అని రోజు బొట్టు పెట్టాలి. దేనికి గుమ్మానికి బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఫుల్ హిందూ అయిపోయింది. బాగుండదు లేదా? బాగలేదా? సరే గుర్తుపెట్టు. ఇలా వివాహములో తీసుకునే ఆ యొక్క తీర్మానాలు ఎక్కడ తప్పవుతుందో అక్కడే అవివేకులుగా చిత్రీకరించబడతారు. ప్రేమ లేదు, దోమ లేదు, ఏమీ లేదు, అదంతా ఉట్టిదే. యేసు ప్రభు ప్రేమ కన్నా మించిన ప్రేమ లేదని చెప్పేసినాడు ప్రభు. లోక చట్టం అంతా అనుసరించకూడదనేసినాడు ప్రభు. దైవ చట్టాన్ని అనుసరించాలని చెప్పేశాడు ప్రభు. జీవితం కరెక్ట్ ఉండాలి. హల్లెలూయా. ప్రేమ అనేది అవసరం. దేనికి అవసరం? కట్టుకున్న తర్వాత ప్రేమగా ఉండాలి, సంసారం చేసేటప్పుడు ప్రేమగా ఉండాలి, పొరపాట్లు వాళ్ళు తప్పిదం చేసినప్పుడు ప్రేమతో క్షమించుకోవాలి. ప్రేమ అక్కడ పనికి రావాలి. కట్టుకోక ముందు ఎవరినెవరినో ప్రేమించేసి కట్టుకునేసేది కాదు, అది దోమైపోతుంది. అదే ప్రాబ్లం. దేవుని దృష్టిలో తప్పు, చాలా తప్పు. అలాంటి తప్పు ఈయన చేశాడు. ఈ తప్పు వలన అనేక దేవతలకు ఈయన మొక్కడాన్ని 6వ అధ్యాయము 2 కొరింథీ 6:14 టీ వచ్చిందంట. పాస్టమ్మ గారు చూడు ఎంత సేవ చేస్తున్నారో మీకు. సూపర్ పాస్టమ్మ దొరికింది. ఉండకుడి, ఏమి సాంగత్యము, ఏమి పొత్తు, ఏమి సంబంధము, పాలెక్కడిది,
పొందిక ఆలయమై ఉన్నామని. హల్లెలూయా. మనము దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయము అన్యులకు ఆలయం అయిపోతున్నది. ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడా ప్రభు? ఒప్పుకోడు. అందుకే తీసేశాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది వివాహ విషయాలలో తప్పులు చేసి ప్రభువును అవమానపరిచి ప్రభువుకు తమ జీవితంలో అవకాశం ఇవ్వకుండా వాళ్ళు చదువుకున్న చదువులను పెట్టుకొని, వాళ్ళకున్న ఆస్తులను పెట్టుకొని, వాళ్ళకున్న అందాన్ని, దేవుడు ఇచ్చినాడు అందం అనుకో, ఈ అందాన్ని పణంగా పెట్టేసి అమ్మేసుకునేసి వాళ్ళ మనసును పాడు చేసుకునేసి వాళ్ళేందో వాళ్ళకు 4 కాళ్ళు 4 కళ్ళు 4 ముఖాలు ఉండేటట్టుగా వాళ్ళు ప్రేమించేసే, వీళ్ళకున్న దానికన్నా వ్యత్యాసంగా వాళ్ళు ఉండేటట్టుగా అనుకునేసే దేవునికి విరుద్ధమైన పనులు దిగజారి. కాబట్టి తప్పు. క్రైస్తవులనే పెళ్లి చేసుకుంటారు, కానీ ప్రభు జీవితంలో ఉండరు. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. మారు మనసు లేని వాడందరూ క్రైస్తవులు కారు. చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ క్రైస్తవులు కారు, మారు మనసు పొందిన వాళ్ళే. హల్లెలూయా. 1:12 యోహాను సువార్త చూడండి. 1:12 యోహాను సువార్త. టీ తాగేద్దామా? టీ తాగేసి చదువు. టీ తాగేసి లాస్ట్ వెళ్ళిపోదాం. అదే తన్ను ఎందరు అంగీకరించెదరో వారికందరికీ, అనగా విశ్వాసం ఉంచిన వారికి అందరికీ అధికారము అనుగ్రహించను. హల్లెలూయా. అంగీకరించకపోతే ఎట్ట దేవుడు పిల్లలుగా నిన్ను అంగీకరిస్తాడు? తన నామమునందు విశ్వాసం ఉంచితే కదా నువ్వు దేవుని పిల్లవే. నువ్వు విశ్వాసం ఉంచకుండా ఇట్లో అట్లో అవిశ్వాసపు కార్యాలు చేస్తే అన్నాడు. అందుకోసమే ఈ సొలొమోను విశ్వాసం నుంచి పక్కకొచ్చేసి, అందువల్ల దేవుని కోపం వచ్చింది. దేవుడు అతన్ని రాజరికంలోంచి తొలగించి, అతను మహా అవివేకి అని ఆయనకే లోకంలో ఒక చెడ్డ పేరు వచ్చేసి. విశ్వసిద్దాం. టీ బ్రేక్కి వెళ్ళి 2 విషయాలు ఉన్నాయి, అవి తెలుసుకొని ముగిద్దాం. దేవుడు వాక్యాన్ని దీవించి కాపాడును గాక. ఆమేన్. దేవుని కృపను బట్టి ముగింపు వాక్యంలోకి మనకు వస్తుంటున్నాం. 4వదిగా చూస్తున్నాం. సొలొమోను భూమి మీద ఉన్నంటే సంతోషానికి సంబంధించిన ప్రతి వాటిని తన శరీరము కొరకు ఏం చేస్తున్నాడంటే సంపాదించుకున్న చూశాడు. ప్రభు ఒక మాట చెప్తున్నాడు చూడండి, గమనించవలసిన వారమై ఉంటున్నాం. సొలొమోను యొక్క రాజ్యములో వెండి ఎన్నికకు రాదంట, బంగారు మాత్రమే ఎన్నికకు వచ్చేది. వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు. బంగారు నాణ్యములు ఎక్కువగా దానిని గుర్తించి వాటినే వాడుకలోకి పెట్టుకునేవారు. సొలొమోను రాజ్యములో ఎక్కువ ఆయన ఆహారపు
విధానమును చూచినట్లయితే 4వ అధ్యాయము 22వ వచనంలో మనం చూద్దాం. ఉమ్, ఉమ్. హల్లెలూయా. చూడండి, అతని రాజ్యములో ఆహారపు విషయాలను బట్టి చూస్తే చాలా చాలా భయంకరంగా ఖర్చు పెట్టేస్తున్నాడు. 10వ అధ్యాయము 14వ వచనం. ఉమ్, ఉమ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ 27వ వచనం. ఆ, రాళ్లతంత విస్తారముగా వాడుకు చేసెను. ఆ, ఉమ్, ఆ. గుర్రములు తేబడెను. హల్లెలూయా. అసలు ఐగుప్తులో నుంచి గుర్రాలు తెచ్చుకోకూడదు, బంగారు సమకూర్చుకోకూడదు, ఏది చేసుకోకూడదని ద్వితీయోపదేశకాండంలో దేవుడు ఆ రోజు మోషే ద్వారా పలికించాడు. వాటి జోలికే పోకూడదు. అయితే ఇప్పుడు ఇక్కడ సొలొమోను ఏం చేస్తున్నట్టే మళ్ళీ ఐగుప్తుల నుంచి గుర్రాలు కొనుక్కొని వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. ఐగుప్తీయుల యొక్క ఫరో కుమార్తెలను పెళ్లి చేసుకుంటున్నాడు. ఎవరితోనైతే విడిపించేసి తీసుకొని వచ్చాడో దేవుడు, ఐగుప్తు దేశంలో ఫరో రాజ్యంలో నుంచి వీళ్ళని విడిపించుకొని వస్తే సొలొమోను మళ్ళీ వాళ్ళతో పోయి వెయ్యమందుతున్నాడు. వాళ్ళ గుర్రాలను వాడుక చేసుకుంటున్నాడు. వాళ్ళతో ఇచ్చుకోవడం, పుచ్చుకోవడము, ఇలాంటివి మంచి మాంసకృతులు శరీరానికి, మనుషులకు సంతోషాన్ని కలిగించే పనులు ఎక్కువగా చేసి ఆయన అవివేకి అయ్యాడు. అతను అవివేకి అవ్వడానికి గల కారణాలలో 4వ కారణం ఏంటంటే, తన శరీరాన్ని, తన జనాలను తనకు గొప్ప, తనను మెచ్చుకునే విషయాలనే చేసి దేవుని విషయాలలో అతను అవివేకి అయిపోయాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము యేసు ప్రభు ఒక మాట ఉన్నారు 25వ వచనములో. ఆ, ఆ. హల్లెలూయా. చూసారా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభము. దేవునిని, దేవుని యొక్క వాక్యాలను, దేవుని యొక్క పద్ధతులను అనుసరించడం విడిచిపెట్టి శరీరాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, ఆ అతిశయంతో కూడిన తనను అందరూ గొప్పగా చెప్పుకోవాలి, తన ఆహారాన్ని గొప్పగా చెప్పుకోవాలి, తన దగ్గర ఉన్న అంటే వెండి, బంగారపు నాణ్యాలు ఏది గొప్ప అదే ఎన్నికలోకి రావాలి. కోతులు కూడా తెప్పించుకునేవాడు. హల్లెలూయా. నెమళ్ళు తెప్పించుకునేవాడు. దేనికే? తన రాజ్యంలో అవే ఉండాలి, షోగా ఉంటాయి. దేవుడిచ్చిన డబ్బుతో ఇవన్నీ చేసి తన సంతోషాన్ని అనుభవించేవాడు, మనుషులను సంతోష పెట్టేవాడు. హల్లెలూయా. మనుషులను సంతోష పెట్టువాడు ఎప్పటికీ క్రీస్తు దాసుడు కాకయే పోవును అని గలతీ 6:10లో చెప్తున్నాడు. అంచేత మనుషులను సంతోష పెట్టే జీవిత విధానం మనది కాదు, మనది దేవుని సంతోష పెట్టే జీవిత విధానం. మనుషులను సంతోష పెట్టి వాళ్ళతో సంతోషించడం అంటే వాళ్ళు నీకెవరు ఏది?
వాళ్ళ దగ్గర నుంచి నీకు ఏది రాదు. కావాలంటే నీ దగ్గర ఉన్న దాన్ని వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతారు. కానీ నువ్వు పొందింది దేవుని దగ్గర, కానీ నువ్వు వెచ్చించేది మనుషులకి. కానీ దేవునికి అన్యాయం జరిగిపోతుంది. దేవునిని నువ్వు నిర్లక్ష్యం చేశావు కాబట్టి నీవు మహా అవివేకివి అంటున్నావు. ఇలాంటి వాళ్ళు నేటి దినాల్లో కూడా లేకపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి దగ్గరకు వస్తారు, ప్రార్థన చేస్తారు, నాకు అది కావాలి ఇది కావాలంటారు. దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళిపోయి జనాలతో సంతోషిస్తారు. జనాలతో కృతజ్ఞతా బుద్ధి లేని వారు అంటారు. కృతజ్ఞతా బుద్ధి ఉండాలి. ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎవరు మరిచిపోతారో జీవితాన్ని, వాళ్ళను జీవితం అంటే ఏమిటో దానినే చూపిస్తాడు ఆయన, చూపిస్తాడు. ఇట్లా రాజులే పతనమైపోవడానికి గల కారణాలలో ఏమిటి కారణము? వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టేసి వాళ్ళ ఇష్టమైనట్టు రాజరికం చేసేవాళ్ళు. అందులో యవ్వన వయసులో దేవుని దగ్గర నుంచి వాళ్ళ నాన్న చెప్పిన మాట ప్రకారం జీవించి కడ వరకు నీడించి ఉంటే అతని రాజ్యం చాలా గొప్పగా ఉండును, యుద్ధములు లేవు. అయితే ఏమైందంటే తన కుమారుడికి రాజ్యాన్ని రెండు గోత్రాలు ఇచ్చినాడు. రెహబాముకి 2 గోత్రాలు, యెరోబాముకు 10 గోత్రాలు అన్నిటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి యెరోబాముకి రెహబాముకి గొడవలే, యుద్ధాలే. ఈ కారణం ఎవరంటే వాళ్ళ నాన్న చేసిన పొరపాటు. అలా ఈరోజు నీవు చేసేసినట్టు పొరపాటు వల్ల రేపు నీ సంతతికి అది సమస్యగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈరోజు నీ సుఖాన్ని చూసుకొని, ఈరోజు నీవు దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకొని నీ సుఖాన్ని చూసుకొని నీ సంతోషాన్ని నీకు ఇష్టం వచ్చినట్టుగా నీకు అనుకూలంగా నీ నామం నీకు అనే విషయాల్లో అన్నిటి నీకు అన్నట్టుగా చేసుకుంటే దేవుడిచ్చింది కోల్పోయే ప్రమాదం ఉంది. తద్వారా నీ తదనంతరం సమస్యలు. దావీదు బెత్షెబాతో దేవునికి విరుద్ధమైన రీతిలో నడుచుకున్నప్పుడు దేవుడు అన్నాడు, రేపు నీ చేరువవాడు నీ కుటుంబంలో నీ యొక్క కళ్ళ ఎదుటే మరి నీవు దుఃఖపడే పని చేస్తాడు అన్నాడు. మనం ఏది చేస్తామో అది వచ్చేస్తుంది. యవ్వన వయసులో చేసేది వృద్ధాప్యంలో తొంగి చూస్తుంది. ఇప్పుడు ఇతని తర్వాత ఎవరు వచ్చారు రాజరికంలోకి అంటే రెహబాము వచ్చాడు 2 గోత్రాలతో. 12 గోత్రాలకు రాజు. ఇప్పుడు వాళ్ళ సంతతి 2 గోత్రాలకు రాజు అయినాడు. ఇతను రాజు అవ్వడానికి అతని పిన్న వయస్కుడని చెప్పలే. అంటే ఇతను 40 సంవత్సరాలు ఏలినాడు. 40 సంవత్సరాలు ఏలినప్పటికీ దేవుడు అంత పరిపూర్ణమైన రాజరికాన్ని ఇచ్చితే విశ్వాసాన్ని నిలుపుకోలేక తను ఏం చేసినట్టు తానే జ్ఞాని, నాకు అన్నీ తెలుసు అని దేవుని కాస్త విసర్జించడం చేసి దేవుని దగ్గర తప్పుదారుడు అయిపోయాడు. నేడు దినంలో చాలామంది అలాగే ఉన్నారు. దేవుడిచ్చిన జ్ఞానంతో సంపాదించుకుంటారు. దేవుడిచ్చిన జ్ఞానంతో మంచి ఆహారం భుజించి బలాష్టులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. కానీ దాని ద్వారా దేవునికి విరుద్ధమైన పనులు చేసి దేవుని దగ్గర నుంచి దీవెనలు కోల్పోయే ప్రమాదంలో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి పనులు చేయడం వల్ల అతను మహా అవివేకి అయి తిరస్కరించబడడం జరిగింది. 5వదిగా చూచి ముగిద్దాం త్వరగా. 11వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ప్రత్యక్షమై వలదని హల్లెలూయా. దేవుడు హెచ్చరిక చేసినప్పటికీ ఎవరితో హెచ్చరిక చేశాడు? దేవుడే ఓ మనిషి రూపంలో వచ్చి హెచ్చరిక చేశాడు, అయినా లెక్క చేయలేదు. ఈరోజు దేవుడు సేవకుల రూపంలో హెచ్చరిక చేస్తాడు, అయినా కొంతమంది పట్టించు. ఇప్పుడు ఆయన తన ప్రతినిధులను పెట్టాడు. తన ప్రతినిధులను పెట్టి తెలియపరుస్తున్నప్పటికీ చాలామంది వినరు. ఇంకా కావాలంటే చర్చి వెళ్ళేసి ఇంకొక చర్చికి వెళ్ళిపో. ఇంత ఏగలేని మనం చెప్పిన మాట వినడు. హల్లెలూయా. నువ్వు చెప్పేదాన్ని నేను వినేదానికైతే మళ్ళీ ఎందుకు? నేను పాస్టర్, నువ్వే పాస్టర్గా ఒక సంఘం కట్టుకొని చెప్పుకుంటా ఉండేవి. నువ్వే చెప్పుకోవచ్చు, ఏది వస్తే అది నువ్వు తీసుకోవచ్చు.
ఈడకొచ్చి నేను చెప్పేది నువ్వు వినంటే నువ్వు నాకు చెప్పేది మళ్ళీ నేనేం చేసేది? నువ్వే చెప్పు, సంఘంలో నిలబడుకొని నువ్వే ఒక సంఘం కట్టుకో. అప్పుడు ఎంతమంది జనాలు వస్తారో, అప్పుడు ఎంతమంది నీ మాట వింటారో, అప్పుడు నీ వాక్యంలో ఎంత సత్యం ఉందో తెలియపరచు. దేవునికి లోబడకుండుట వలన అతడు అవివేకమైపోయాడు. దేవునికి లోబడాలి. లోబడ నొల్లని పిల్లలకు శ్రమ. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 3-4 వచనాలు చూస్తే మనకు అక్కడ కనిపిస్తుంది. లోబడ నొల్లని పిల్లలకు శ్రమ, దేవుని ఆత్మ నియమింపని దానితో సంధి చేసుకునే వారికి శ్రమ. ఐగుప్తు చెరను జొచ్చే వారికి శ్రమ, ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకుని వారికి శ్రమ అనే మాటలు అక్కడ ఉంటాయి. కాబట్టి ప్రభువాక్యంలో మనకు చెప్పబడుతున్న మాట మనం చూస్తుంటున్నాము. సొలొమోను మహా అవివేకి అవ్వడానికి గల కారణాలలో 5వ కారణం దేవునికి లోబడలేదు. హల్లెలూయా. 29 సామెతలు 1వ వచనంలో చూడండి ఏం చెప్పుందో. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇదే ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి పని. చాలాసార్లు 2 మార్లు చెప్పినా కూడా అతను లోబడలేదు. లోబడకపోవడం వల్ల దేవుడు తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారితో ప్రభు ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడు? సౌలా సౌలా, మునికోలలను ఎదురు తన్నుట నీ వల్ల కాదు సౌలా. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటలు ఉంటాయి చూడండి. అపోస్తల కార్యం 26:14. మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము పలుకుట వింటిని. అవును, దేవునికి వ్యతిరేకంగా ఉండడం అది సాధ్యపడేది కాదు. యేసయ్య ఏమన్నారు? 15:5లో ఏమన్నారు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి సొలొమోను అత్యంత జ్ఞాని అయినప్పటికీ తన యవ్వన వయసులో తన కోరికలను అదుపులో ఉంచుకోలేక దేవుడిచ్చిన జ్ఞానంతో అన్నిటినీ సంపాదించుకున్నప్పటికీ దానిని వ్యర్థ ప్రయాసం, వ్యర్థమైనటువంటి వాటి వైపు వాటిని వినియోగించడం వల్ల దేవుని మందిరాన్ని తక్కువ కాలంలో కట్టి తన సొంత అంతఃపురాన్ని ఎక్కువ కాలం కట్టుకోవడం, చెడ్డవారితో కలిసి చెడు అలవాట్లకు గురి అయిపోవడం, అన్యజనులను వివాహం చేసుకొని 1000 మందికి భర్తగా ఉండడం, అన్యజనుల దేవతలకు ధూపం వేసి దేవునిని తిరస్కరించడం, దేవునికి లోబడకుండా హఠాత్తుగా అత్యంతమైనటి గొప్ప జ్ఞానిగా ఉన్నప్పటికీ కూడా ఏమైనాడంట? మహా అవివేకి స్థానంలోకి పడిపోవడం జరిగింది. ఇదంతా కూడా ఆయన యవ్వన కాలంలో నుంచే ప్రారంభమైనది. మనం ఎట్టున్నారు? మీరు మీ హృదయ స్థితి ఏమిటి? మీకు కలిగినది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బలం కావచ్చు, అందం కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏదైనా, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా, ఏ స్థాయిలో ఉన్నా ఏదైనా అది దేవుని వల్ల కలిగింది.
దేవుని వలన కలిగిన దాన్ని నీవు దేవునిని సంతోషపెట్టే పరిధిలో ఉంటూ నీవు అనుభవించాలి. దేవునిని పక్కన పెట్టి దేవునిని తూతూ మంత్రంలాగా చేసినాంలే అన్నట్టుగా కడపటికి లాస్ట్కి అది కూడా ధూపం కూడా పోయింది. ఫస్ట్లో ప్రార్థన చేస్తున్నాడే, అది కనిపిలా. లాస్ట్లో ఈయన ధూపం వేయడానికి సిరపడిపోయాడు. వాళ్ళ భార్యల మాటలు విని అతను అజ్ఞాని లెక్కలోకి పడిపోయాడు, అవివేకి లెక్కలోకి పడిపోయాడు. పొందుకున్న వాటినంటి పోగొట్టుకున్నాడు. భార్యలందరూ విడిచిపెట్టి పారిపోయారు. అతనికి రాజరికం ఉంది కాబట్టి వాళ్ళందరూ ఉన్నారు. అతని శరీరంలో బలం ఉంది కాబట్టి ఉన్నారు. అతని దగ్గర సొత్తు ఉంది కాబట్టి ఉన్నారు. లాస్ట్కి పోయారు. కుమారుడు రాజరికంలోకి వచ్చాడు. వాడు ఇంకా దుర్భరంగా జీవించడానికి కారకుడు ఈయనే. ఈయన దేవుని జ్ఞానం పొందడానికి వాళ్ళ తండ్రి సలహా, రెహబాము చెడిపోవడానికి సొలొమోను సలహా. సొలొమోను దగ్గర నుంచి మంచివి ఏది నేర్పించలేదు కొడుకు. ఇది మనము గుర్తించవలసిన విషయం. కాబట్టి పెళ్లి చేసుకునే విషయాల్లో, ఉద్యోగాలు సంపాదించుకునేది, మరి మంచిగా దేవునికి వాడబడే విషయాలలో, మరి జ్ఞానము కలిగి మన విధులలో ఇతరులకు ఉపయోగపడే విషయాలలో సొలొమోను మొదటిలాగా మనము ఉపయోగించుకున్నప్పటికీ తదనంతరం పడిపోయినట్టుగా పడిపోయే వ్యక్తులుగా ఉండకూడదు. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు యేసయ్య మనకున్నాడు. సొలొమోను కన్నా మించినవాడు, జ్ఞానమును కలిగినట్టి సొలొమోను అయితే జ్ఞానమునకు మించిన యేసయ్య మనకున్నాడు. ఆయన మాటలు మన జీవితాలకు మంచి మార్గాలు, ఆయన వాక్కులు మన జీవితాలకు ఆయుష్ లాంటివి. ఒక వచనం చదివి ముగిద్దాం. ఆయన మాటలను మనం తెలుసుకోవాలి. మరి సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం 1-2. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుని మాటలు ఎంత చక్కగా ఉపయోగపడతాయో. ఆ మాటలను మనము కలిగినప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. కనుక మనమందరం లేచి నిలవబడి దేవుని కృపను బట్టి ప్రార్థించుకొని మనము ముందుకు సాగుదాం. దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో మీ కొరకు ఇచ్చినట్టు ఈ దినాన్ని మరి పరిపూర్ణంగా మీరు విసుగు లేకుండా ఎంతో తీరికగా మంచి దేవుని సంగతులతో మీరు నింపబడ్డారు. మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థించిన తర్వాత కోడికను ముగించుకొని ముందుకు సాగుదాం. ఎవరైనా కానుకలు సమర్పించదలిచితే కానుకలు సమర్పించి ప్రభునామాన్ని మహింపరచుకోవచ్చు. చివరిగా ప్రస్తుతం మనం ప్రార్థనలో గడపడానికి సిద్ధపడ్డాం. లేచి నిలవబడదాం. గానే ఇస్తానన్నావు, అడుగు ఊహించు వాటి కన్నా ఎక్కువగానే ఇస్తానన్నావు, అడుగు చూండి మయా అనుగ్రహించు మయా మయా ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము. ఆమేన్. ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము. ప్రార్థించేదాము, ప్రణుతించేదాము, ప్రార్థనాలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా.
ప్రార్థనాలించుమా దేవా చేకొనుమా ప్రార్థనే ఆమేన్ ప్రార్థనే ఆమేన్ ప్రార్థనే నా ప్రాణము ప్రార్థనే ఆమేన్ ఆమేన్ ప్రార్థనే ప్రార్థనే నా ప్రాణము. ప్రియా దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రభు ఈ దినం ప్రత్యేకించి నీతో మాట్లాడి ఉంటుండగా దేవుని మాటలను హృదయపూర్వకముగా నీవు స్వీకరించి దేవుని దగ్గర జ్ఞానమును పొంది దేవునికి ప్రేమైన రీతిలో జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలతో నీవు నింపబడాలని ప్రభు ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో ఈ దినం యవ్వనస్తుల కూడికలోకి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన మాటను నీవు విని ఆయన సన్నిధికి వచ్చావు. ఎంతో ఓపికతో సాధవకాశముగా దేవుని మాటల వైపు నీ చెవులనిచ్చి నీవు విన్నావు. సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పబడింటి మాటను బట్టి దేవునికి నీవు వందనాలు చెల్లించుకుంటూ నీ భవిష్యత్తు మరి చక్కగా దేవుని జ్ఞానముతో నింపబడాలని, నీ భవిష్యత్తు మహా అవివేకి అయినటి పతనమైపోయిన సొలొమోనులాగా కాకుండా దేవునిలో అన్ని రకాలుగా విజయుడైనటి యేసుక్రీస్తు సారూప్యమును కలిగి జీవించడానికి నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టు. ప్రభువును అడిగితే జ్ఞానమిస్తాడు, ప్రభువును అడిగితే వివేకమిస్తాడు, ప్రభువును అడిగితే మంచి చెడులను గుర్తించగలిగే హృదయాన్ని ఇస్తాడు. దేవునిని నీవు ఏమి అడిగినను అది నీ భవిష్యత్తు ఆయనలో, ఆయన కొరకు, ఆయన నిమిత్తము జీవించడానికి నీవు దేనిని అడిగినను ప్రభువు నీకు ఇస్తాడు. ఈ సమయంలో, ఈ నూతనమైన సంవత్సరంలో నీ యొక్క భవిష్యత్తును బట్టి, నీ యొక్క దైవికమైన జీవితాన్ని బట్టి, దేవుని యొక్క దైవ జ్ఞానమును బట్టి నీవు ప్రార్థించు. ప్రభువు నీ వైపు చూసి నిన్ను అంగీకరించి నీకు సహాయం చేసి నిన్ను దీవించి నీ కుటుంబానికి పంపిస్తాడు. విశ్వసించి అలాగూ నీవు ప్రార్థనలో ఏకీభవించు. ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను దర్శించులాగున హృదయపూర్వకముగా ప్రార్థనలో ఏకీభవించు. ప్రియ దేవుని బిడ్డ, దీవెన నీ సొంతమవుతుంది. విశ్వసించి ప్రభు కృపలో ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మహిమ కలిగిన రక్షక, స్తోత్రం యేసయ్య. నీ ప్రేమ కలిగిన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు 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 వందనాలయ్యా. నీ అపారమైన కృపను బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభువా, ఈ 2024వ సంవత్సరము యవ్వనస్తుల కూడికలో కలిసి ప్రభువా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహిమపరిచి మంచి దైవికమైన సందేశాన్ని వినడానికి నీ బిడ్డలను ప్రభా సమకూర్చుకున్నందుకు స్తోత్రాలు. ఆసక్తికరమైనటి ప్రభా నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. వారి యొక్క ఆత్మీయ జీవితాలను బట్టి, వారి భవిష్యత్తు జీవితమును బట్టి, వారి యొక్క నా తండ్రి అవసరతుల హక్కులను బట్టి, వారి యొక్క కుటుంబాలను బట్టి, వారికి కలిగిన సమస్తమును బట్టి ఈ సమయంలో ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను ప్రభువా. విన్న వాక్యమును హృదయమందు ఉంచుకోవడానికి, వారి జీవితంలో ప్రభా నా తండ్రి నీ జ్ఞానముతో నింపబడి నడుచుకోవడానికి వారికి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ శక్తితో వారిని ప్రభా నా తండ్రి అభిషేకిస్తున్నందుకు వందనములు అయ్యా. వాళ్ళ మీద నీ అగ్నిని కుమ్మరిస్తున్నందుకు వందనములు ప్రభా. నా తండ్రి నీ నామమును బట్టి వారి మీద ప్రభా నీ ఆత్మను కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు 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 వందనాలు. నూతనమైనటి నా తండ్రి అనుభవముతో, నూతనమైన జ్ఞానముతో, నూతనమైనటి నా తండ్రి ప్రమాణములతో ప్రభా జీవించడానికి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఇది వరకు ఎలా జీవించారో ప్రభా నీ ప్రియబిడ్డలు యవ్వన ప్రాయంలో ఉంటుండగా అయ్యా ఇది వరకు ఎలా జీవించారో వాటన్నిటిని ప్రభా తొలగించి అయ్యా నీ యొక్క నా తండ్రి ఉన్నతమైనటి దైవికమైన జ్ఞానముతో వారిని నింపి నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి.
వారి కుటుంబ సభ్యులను మీరు దృష్టి ఉంచండి. వారికి సహకారులుగా ఉండడానికి సహాయం చేయండి. వారి చదువులు కావచ్చు, వారి పనిబాట్లు కావచ్చు, వాళ్ళ డ్యూటీలు కావచ్చు, వారికి కలిగిన సమస్తమును దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాను. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవడానికి నా తండ్రి మా దేవా మీరు ఇచ్చినట్టు సమయం అంతా దేవుని మందిరంలో కలుసుకోవడానికి సహాయం చేయండి. ప్రేరేపణ దయచేయండి, సిద్ధపరచండి. మంచి జీవితము కొరకు మంచి పునాది వేసుకునే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. నామకార్థపు క్రైస్తవులాగా కాకుండా ప్రభా నా తండ్రి పడిపోయినట్టు సొలొమోనులాగా కాకుండా అయ్యా నా తండ్రి విజయుడైనట్టి యేసుక్రీస్తు సారూప్యములో రావడానికి వారికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటాం. అనుభవపూర్వకమైన దైవికమైన సంగతులు ఈ దినము ప్రభా సొలొమోను జీవితంలో నుంచి నీ బిడ్డలకు నేర్పించారు. నీకు స్తోత్రములు ప్రభా. వివాహ విషయంలో కావచ్చు, చదువుల విషయంలో, ఉద్యోగ విషయంలో, బాధ్యతల విషయంలో, భార్యల దగ్గర భర్తల దగ్గర నడుచుకునే విషయంలో, అన్ని విషయములలో ప్రభా నా తండ్రి అయ్యా వారు ప్రభా తమ్మును తాము హెచ్చించుకోకుండా, తమ్మును సంతోషపరుచుకునేదే కాకుండా, తమ ఆస్తిపాస్తులు సంపాదించుకోవడమే కాకుండా ప్రభా నీ రాజ్యమును సంపాదించుకోవడానికి, నీలో పరిపూర్ణ బలముగా జీవించడానికి అవసరమైనటువంటి నా తండ్రి మనస్సును వారికి దయచేయండి. ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు. ఆత్మకార్యములను ఈ బిడ్డల జీవితంలో జరిగించండి. వాళ్ళ భవిష్యత్తులను కట్టండి అయ్యా. వారి రాకపోకడల తోడుగా నడిపించండి. రక్షణ అనుభవంలోనికి పరిపూర్ణముగా జీవించడానికి సహాయం చేయండి. వారి మార్గం నీ మార్గముగా ఉండాలి, వారి తలంపులు మీ తలంపులుగా ఉండాలి. ఇశ్రాయేలీలు అన్నారు దేవుని మార్గము అన్యాయము, మా మార్గమే న్యాయమని చెప్పి వాదించారు. అయితే అన్నాడు ప్రభువా నా తండ్రి మీరు చెప్పారు దుష్టుడు మరణము నొందుట వలన నాకేమైనా సంతోషము కలుగునా, మనసు మార్చుకొని నా మార్గంలో జీవించడము నాకెంతో సంతోషం అని చెప్పి వాక్యములు చెప్పారు. నీకు స్తోత్రములు ప్రభా. మేము అలాంటి వారుగా కాకుండా ప్రభా నీ మార్గంలో జీవించే వారుగా ఉండడానికి సహాయం చేయండి. నీ బిడ్డల మీద నీ గాయపడిన హస్తాలు ఉంచండి. ఈ సమయంలో పరిశుద్ధాత్మను ప్రభా మీ బిడ్డల మీద కుమ్మరిస్తున్నందుకు స్తోత్రములు. వాళ్ళ హృదయాలలో మీరు ఉండండి. నీ మాటలను వారి హృదయాలలో ఉంచండి. వారు వెళుతుండగా ప్రభా సమాధానకరమైన జీవితాన్ని అనుభవించడానికి, మీతో కలిసి నడవడానికి, మీ తీర్మానాలలో వారు భాగస్థులై ఉండడానికి, ప్రభ నీ రాజ్యం వైపుగా జీవించడానికి, వారి భవిష్యత్తును చక్కగా నీకు అనుకూలంగా కట్టుకోవడానికి సహాయం చేయమని ఈ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మా పరిచర్యలు అంతటిని దీవించండి. ఎక్కడెక్కడ మా పరిచర్యలు ఉంటున్నాయో, ఎక్కడెక్కడ సేవకులు పరిచర్య చేస్తున్నారో ఆ ప్రాంతంలో అంతా కూడా యవ్వనస్తులను సిద్ధపరచండి. మరొకసారి ప్రభా యవ్వనస్తుల కూడికలు మేము ఏర్పరచుకున్నప్పుడు ఇంకా ఎక్కువ మందితో రావడానికి సహాయం చేయండి. ఎక్కువ మందితో నీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేయండి. ఈ దినం అనేకులు పిలిచాం ప్రభా. నా తండ్రి సమకూడి వచ్చిన వాళ్ళు కొద్దిమంది ప్రభా, ఇంకా చాలా మంది రాలేకపోయారు. సాతాను చేత ఆటంకపరచబడ్డారు ప్రభా. లోక సంబంధమైన జ్ఞానముతో నింపబడి నీ సన్నిధిని ప్రభ తిరస్కరించి రాలేకపోయారు ప్రభా. మీరు ఎరుగుంటున్నారు. అయినప్పటికీ నీ వారి మీద నా తండ్రి కనికరము చూపమని ప్రార్థిస్తున్నాము. వారిని సమకూర్చండి. మరొకసారి ప్రభా నా తండ్రి యవ్వనస్తుల కూడికలో ఎక్కువ మందితో కలిసి ప్రభా మిమ్మల్ని గణపరుచుకునే అనుభవం దయచేయబోతున్నందుకు స్తోత్రాలు. ఈ కూడికలో వాడబడిన ప్రతి బిడ్డను, ఈ కూడికలో నీ సన్నిధిని ప్రభా నా తండ్రి గడిపిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారికి కలిగిన యావత్తును దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాను. నీకు స్తుతులు, స్తోత్రాలు. మంచి ఆహారమును ప్రభ ఏర్పాటు చేశారు. అందరిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. అందరిని దీవించండి. వాడబడిన ప్రతి వారిని ఆశీర్వదించండి. నీ కృపలో నింపండి. కూడి వచ్చిన బిడ్డలు ప్రభా నా తండ్రిని మహిమపరచుకుంటూ ఆశీర్వాదాలతో తిరిగి వాళ్ళ గృహానికి వెళ్తుంటుండగా సయానా తండ్రి వారికి మంచి సమయంలో వాహనమును అనుగ్రహించి సురక్షితంగా వారి గృహాల్లోకి నడిపించుకోమని నీ కృపతో నింపమని, తిరిగి నీ సన్నిధికి వచ్చేంతవరకు భద్రపరచమని, వారి కొదువులన్నింటినీ తీసివేయండి. వారికి ఉంటే అజ్ఞానమును తొలగించండి. వారికి ఉంటే బలహీనతను తీసివేయండి. వారికి ఉంటే అనారోగ్యమును స్వస్థపరచండి. వారికి ఉంటే ఇబ్బందులు తొలగించండి. కుటుంబాలలో ఉన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందులను సమస్యలన్నిటి పరిష్కరించండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. కుటుంబముగా అయ్యా దేవుని మందిరానికి వెళ్ళడానికి ఓ మంచి ప్రేరేపణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపతో నింపండి. యవ్వన ప్రాయంలో చేసేది యవ్వన ప్రాయంలో చేసేది ఆ వృద్ధాప్యంలో నా తండ్రి దానిని బట్టి తీర్పులోకి వచ్చే ప్రమాదం ఉందని వాక్యులు చెప్పారు. ఇది గుర్తించి దూరదృష్టి కలిగిన వారుగా ఉంటూ దైవికమైన జ్ఞానంతో దీవెనకరంగా జీవించే అనుభవం దయచేయమని
ఈ కృపతో నింపమని. ఈ భూమి మీద గొప్పగా బ్రతకడం కాదు, ఈ భూమి మీద ఆస్తిపాస్తులతో బ్రతకడం కాదు, ఈ భూమి మీద అయ్యా లోక సంబంధమైన రీతిలో లోక ఆలోచనతో బ్రతకడం కాదు. అలా బ్రతికినట్టు సొలొమోను పతనమైన జీవితాన్ని మరి అనుభవించే అనుభవం చూశాం మేము. అలాంటిది కాదు యేసుక్రీస్తు జీవితం. క్రీస్తు సారూప్యములోనికి మేము రావాలని మీరు చెప్పారు. అలాంటి జీవితాన్ని బిడ్డలకు దయచేయమని, కృపలో నింపమని, భద్రపరచమని, అనేక అద్భుతాలు జరిగించమని, వాక్యపు వెలుగుతో నింపమని, మరొకసారి కలుసుకునేంత వరకు భద్రపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోని సమస్తం ప్రశ్నాలను సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్.